బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ మైనారిటీ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అన్నం తిన్న తర్వాత కాసేపటికే 5 విద్యార్థినిలు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో విద్యార్థినిలను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. తిన్నాక నాకు ఎట్లా అయింది నిన్న మొత్తం గౌర గౌర అయింది నా పానం అంతా మొత్తం. ఈరోజు ధర్మపురి పట్టణంలో ఇంటర్మీడియట్ చదివే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఈరోజు తీవ్రమైన అస్వస్థతతోటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. మేమందరం ముందుగానే వస్తే ఇట్లా వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. మీకు ఏమైంది అంటే ఇట్లా పిల్లలు విలవిల కడుపు నొప్పితో విలవిల్లాడుతూ కూడా మాకు ఏం జరిగింది అని చెప్పి చెప్పలేని పరిస్థితి. మేము తగ్గించి అడగడంతో వారు ఈరోజు ఏదైతే భోజనం పెట్టిరో ఆ భోజనానికి సంబంధించి ఇవ్వాలని ఆ బస్తా విప్పిరు, ఉడకని అన్నం పెడుతున్నారు అని చెప్పి విద్యార్థులు స్వయంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మేమేదో కాదు, ఖచ్చితంగా కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా కూడా మైనారిటీ స్కూళ్ళలో ఖచ్చితంగా కూడా మంచి భోజనం అందజేసి విద్యార్థులకు భవిష్యత్తు కోసం పాటుపడాలని చెప్పి, లేని పక్షంలో విద్యార్థుల కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎక్కడికైనా వెళ్తామని చెప్పి తెలియజేస్తాము. ఖచ్చితంగా కూడా ఈ చర్యకు పాటుపడ్డ వార్డెన్ గారి పైన కావచ్చు, అదేవిధంగా ప్రిన్సిపల్ పైన కావచ్చు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి